డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా కనుమరుగైంది. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయలే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయలే. అయితే క్యాడర్ ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది కొంతమేరకు. క్యాడర్ పూర్తిగా లేకుండా లేదు, అలాగే ఓట్ బ్యాంక్ కూడా ఎటు పోలేదు. ఆ కొద్దిపాటి ఓట్ బ్యాంకు అలాగే కసిగా పనిచేయాలనుకునే క్యాడరు పార్టీ శ్రేయోభిలాషులు ఉన్నారు ఎక్కువగా. కొన్ని నియోజకవర్గాల్లో ఒక 20 నియోజకవర్గాల్లో ఉంటారు. సో చంద్రబాబు గారికి టైం లేకపోవడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి రావడం, ఇక్కడ అధికారంలోకి తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడడం. అందుకే గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పార్టీ మీద దృష్టి పెట్టలేకపోయారు. ఆ కారణంగా అక్కడ నాయకులు చాలామంది పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. చాలా పెద్ద నాయకులందరూ కూడా పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. సో దాంతో తెలంగాణలో టీడీపీ లేదు, ఆల్మోస్ట్ లేదు, ఇంకా క్లోజ్ అయిపోయింది అనే పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు ఆయన పేరేంటి, కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఆయన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కొంచెం ఒక ఊపు తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లాలో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ సక్సెస్ అవ్వడం, ఆ తర్వాత ఇంకో 4-5 మీటింగ్స్ ప్లాన్ చేయడం, ఆయన కూడా నియోజకవర్గాల వారీగా రివ్యూలు చేయడం, కొత్త టీం ఒకటి చేయడం, ఇదంతా కూడా మంచి ఊపు తీసుకొచ్చి ఏదో జరిగిపోతుంది అనిపించేలా చూశాడు. కానీ ఆయన కూడా ఎన్నికల్లో పార్టీ పోటీ చేయదని నిర్ణయించడంతో ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఆయన అయిపోయింది ఆయన పని. సో ఇప్పుడు తెలంగాణలో టీడీపీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇదంతా సోది ఎందుకు చెప్పానంటే, తీగల కృష్ణారెడ్డి గారు గతంలో మేయర్గా పనిచేశారు. ఆయన తెలంగాణ అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్లో స్ట్రాంగ్ లీడర్ తీగల కృష్ణారెడ్డి గారు. ఆయన గతంలో మేయర్గా పనిచేశారు, ఈవెన్ బీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా పనిచేసినట్టున్నారు. సో ఆయన టీడీపీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. సో తెలంగాణలో టీడీపీని మేము మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. పాపం టీడీపీలోనే ఆయన రాజకీయం మొదలైంది, కీలకమైన పదవులు చేశారు, పార్టీ మారారు, మళ్ళీ చుట్టూ తిరిగి ఇప్పుడు టీడీపీలోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు, టీడీపీలోకి వస్తున్నారని ఆయన అఫీషియల్గా చెప్పేశారు. అలాగే మల్లారెడ్డి గారు, ఆయన కూడా అంతే. ఆయన ఆ రాజకీయం టీడీపీలోనే మొదలైంది. టీడీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళారు, మంత్రిగా పనిచేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా ఆల్మోస్ట్ టీడీపీలోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఛాన్స్ ఉంది దాదాపుగా. అంటే అక్కడ తెలంగాణలో ఈ నాయకులు పార్టీ మీద ద్వేషంతో వెళ్ళిపోలే, పార్టీకి గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. అంటే పార్టీకి ఇంకా ఇక్కడ లేదు, ఛాన్స్ లేదు, అవకాశాలు లేవు, ఈ పార్టీలో ఉంటే మనం గెలవలేము అని వేరే ఆప్షన్ లేక, గత్యంతరం లేక వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే తప్ప టీడీపీ మీద ద్వేషంతో వెళ్ళిపోలే. కొంతమంది నాయకులు పార్టీని విమర్శించి, ఇప్పుడు కేశినేని నాని గారు ఉన్నారు, ఆయన టీడీపీ మీద ద్వేషంతో వెళ్ళిపోయాడు. ఆయన కొంతమంది నాయకులు పార్టీని వదులుతున్నప్పుడు ఆ పార్టీ మీద ద్వేషంతో వెళ్తారు, కొంతమంది గత్యంతరం లేక వేరే ఆప్షన్ లేక వెళ్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పార్టీ మారారు? తెలంగాణ అదే పార్టీలో ఆయన ఉంటే కష్టం, ఫ్యూచర్ లేదు, అందుకని ఆయన పార్టీ మారి కాంగ్రెస్లోకి వెళ్ళారు, సీఎం అయ్యారు. అట్లా తెలంగాణలో టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు ఆ పరిస్థితుల్లోనే పార్టీ మారారు. సో కొంతమంది బీఆర్ఎస్లోకి వెళ్ళి పెద్ద స్థాయి నాయకులు, ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన దేని నుంచి వెళ్ళాడు? ఆయన టీడీపీ నుంచి వెళ్ళిన వ్యక్తి. అట్లా చాలామంది ఉన్నారనమాట. సో కొంతమంది ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావడానికి చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ మీద హోప్స్ లేవు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలపడుతుందనే నమ్మకాలు లేవు. అలాగని కాంగ్రెస్లోకి కూడా వెళ్ళలేరు, రేవంత్ రెడ్డి కింద కూడా పని చేయలేరు. సో అందుకని టీడీపీలోకి వస్తే బెటరు. టీడీపీలోకి వస్తే వాళ్ళకి 2 రకాలు. ఒకటి, రేవంత్ రెడ్డి టీడీపీ వాళ్ళని టార్గెట్ చేయరు, టీడీపీ క్యాడర్ని కానీ టీడీపీ పార్టీని కానీ అక్కడ అధికార పార్టీ టార్గెట్ చేయదు, అదొకటది. 2, వాళ్ళు కూడా సేఫ్గా ఉండొచ్చు. పాత క్యాడర్, వాళ్ళ క్యాడర్లో ఎక్కువగా, వాళ్ళ అనుచరుల్లో, వాళ్ళ అభిమానుల్లో, వాళ్ళ క్యాడర్లో ఎక్కువగా టీడీపీ మూలాలు ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అడ్డు చెప్పరు, ఏముంది మన సొంత పార్టీయే కదా, పర్వాలేదు, వెళ్ళిపోదామని. సో అలా వీళ్ళందరూ మల్టిపుల్గా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు. ఈవెన్ రేపు పొద్దున్న ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, బీజేపీలో ఉన్న వాళ్ళు టీడీపీలోకి వచ్చినా ఆశ్చర్యపోకర్లా. కరెక్ట్గా చంద్రబాబు గారు తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ చేయాలి, ఒక్క 3 నెలలు ఫోకస్ చేస్తే చాలు, అక్కడ ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుంది.
ఒక్క 3 నెలలు ఫోకస్ చేసి ఖమ్మం జిల్లా ఒకటి, హైదరాబాద్ ఒకటి, రంగారెడ్డి, అలాగే కరీంనగర్ ఈ ప్రాంతాల్లో పెద్ద పెద్ద మీటింగులు పెడితే చాలు. ఖచ్చితంగా ఆ మీటింగులు సక్సెస్ అవుతాయి. ప్లస్ పార్టీ కూడా జవసత్వాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి 20 నుంచి 25 నియోజకవర్గాల్లో పట్టు ఉంది, బలం ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది, అలాగే సొంతంగా పనిచేసే తపనున్న నాయకత్వం ఉంది. కానీ దాన్ని నడిపించే వాళ్ళే లేరు. అది లేకనే పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. సో ఇప్పుడు వాళ్ళు రావడం, వాళ్ళు వెనక్కి రావడం, సో ఇదే ఊపులో ఇంకో 4-5 కనుక సరైన నాయకులు వస్తే చంద్రబాబు గారు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక ప్లానింగ్, యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తే, ఎలాగ 4 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ 4 ఏళ్లలో పార్టీ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. సో పార్టీని ముంచేయాలన్నా, ఇంకా లేపాలన్నా చంద్రబాబు గారి చేతుల్లో, లోకేష్ గారి చేతుల్లోనే ఉంది. కానీ వీళ్ళకి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, చేతిలో పాడు చేసుకుంటున్నారు. లేకపోతే అక్కడ క్యాడర్ బలం ఉన్నప్పటికీ, బలగం ఉన్నప్పటికీ, పని చేయడానికి కసిగా ఉన్న క్యాడర్ ఉన్నప్పటికీ వీళ్ళకి టైం లేక, వీళ్ళ ఇంట్రెస్ట్ లేక బహుశా ఇలా వదిలేస్తున్నారేమో అనుకుంటున్నా.